హరే కృష్ణ, అందరికీ స్వాగతం. పరీక్షణ్ మహారాజ్కి సుఖదేవ గోస్వామి ఇస్తున్నటువంటి చరమ ఉపదేశాన్ని మనం చూస్తున్నాము. అందులో భాగంగా మొదటగా సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, మరణించబోయేటువంటి పరీక్షణ్ మహారాజ్ అంటే కొంత సమయంలో ఇంకా ఆయన శరీర త్యాగం చేయబోతున్నారు. శ్రీమద్ భాగవతం మొత్తం 11 స్కందాలు, 12వ స్కందం అంతా కూడా చెప్పడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా పరీక్షణ్ మహారాజ్కి అంతిమ ఉపదేశం ఇస్తున్నారు. అంటే ఏంటన్నట్టు 7 రోజుల పాటు ఆయనకి శాపం ఉంది. 7 రోజుల్లో ఆయన శరీర త్యాగం చేయాలి. తక్షకుడి ద్వారా వచ్చి కాటు వేయబడుతుంది. తక్షకుడి ద్వారా కాటు వేయబడి ఆయన శరీర త్యాగం చేయటము అనేటువంటిది ఆయనకి ఇవ్వబడినటువంటి శాపం. అయితే మరణించబోయేటువంటి ముందు జనరల్గా ఎవరి చైతన్యమైనా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే కనుక మరణించడానికి ఎవరు ఇష్టపడరు. అయ్యో నేను మరణించబోతున్నాను, అయ్యో నేను చనిపోబోతున్నాను, అయ్యో నేనేమైపోతాను, నా వాళ్ళు ఏమైపోతారు, ఇలాంటి ఆలోచనలో ఉంటారు. ఎవరైతే ఇలాంటి ఆలోచనలో ఉంటారో వాళ్ళు పశువులతో సమానము అని చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. ఒక పశువుకు ఉండాల్సినటువంటి బుద్ధిని విడిచిపెట్టి నేను మరణిస్తున్నాను అని ఆలోచించకు. నేను మరణిస్తున్నాను అని ఆలోచించడం ఒక పశువుకు ఉండేటువంటి బుద్ధి. నిజానికి నువ్వు మరణించవు. నువ్వు పుడితే కదా మరణించడానికి. పుట్టింది మరణిస్తుంది, కానీ నువ్వు పుడితే కదా, నువ్వు పుట్టనే లేదు. అంటే జీవుడికి జననము మరణము అనేటువంటిది ఉండదు. జీవుడు శాశ్వతం. శాశ్వతమైనటువంటి జీవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే అనాది నుంచి ఉన్నాడు. పురాణ పురుషుడని భగవంతుని అంటాం కదా, పురాతన కాలం నుంచి కూడా భగవంతుడు ఉన్నారు. సృష్టి ఆరంభానికంటే ముందు కూడా భగవంతుడు ఉన్నారు. మరి జీవుడు కూడా ఉన్నాడు అలానే. ఎందుకు? జీవుడి యొక్క లక్షణము భగవంతుడి యొక్క లక్షణము రెండు ఒకటే. భగవంతుడి యొక్క అంశ. భగవంతుడి యొక్క అంశ భగవంతుడి యొక్క సేవ చేయాలి. మనం అనాది కాలం నుంచి ఉన్నాం. భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడో భగవంతుడికి అప్పటి నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం మనం. కానీ మనకు వచ్చినటువంటి భౌతికమైనటువంటి కోరికల కారణంగా, మనలో వచ్చినటువంటి భౌతికమైనటువంటి కల్మషాల కారణంగా మనము భగవంతుల్లాగా, ఒక యజమానిలాగా, ఒక సేవకులు సేవలు చేయించుకునేటువంటి వాడిలాగా, సేవ చేసేవాడిలాగా కాదు, సేవలు చేయించుకునే వాడిలాగా బ్రతకాలి అనేటువంటి సూక్ష్మమైనటువంటి స్వతంత్రం వల్ల కలిగినటువంటి కోరికల కారణంగా మనల్ని ఈ లోకానికి పంపించారు. అంత మాత్రాన లోకానికి పంపించక ముందు, అంటే ఈ ఈ ఈ భూలోకానికి, ఈ భౌతికమైనటువంటి విషయంలోకి పంపించక ముందు మనం లేమా అంటే ఉన్నాం. అప్పుడు కూడా ఉన్నాం. ఇప్పుడు ఈ శరీరంలో మనం పుట్టక ముందు కూడా ఉన్నాము. ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం. కాబట్టి జననము మరణము అనేటువంటిది శరీరానికి, కానీ జననము మరణము అనేటువంటిది ఆత్మకి కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఆత్మకి కాదు, మనము శరీరాలు మారుస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరానికి వెళ్తాం. ఓకే. మరి పరీక్షణ మహారాజు కూడా ఇప్పుడు ఉన్నటువంటి శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరానికి వెళ్తారా? ఏ విధంగా అయితే ఒక బీజము మొక్కగా మారి, మొక్క వృక్షంగా మారి, వృక్షం నుంచి వచ్చినటువంటి ఫలాలు మళ్ళీ బీజాన్ని ఎలా ఇస్తాయో, అలానే ఒక జీవుడు ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరానికి వెళ్ళిపోతాడా? మళ్ళీ మళ్ళీ పుడతాడా అంటే కర్మబంధనాలలో ఉన్నటువంటి వ్యక్తి పుడతారు, మళ్ళీ మళ్ళీ పుడతారు. కానీ పరీక్ష మహారాజు అలా కాదు. అందుకని పరీక్ష మహారాజుకి ఏం చెప్తున్నారు? జనరల్గా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. జనరల్గా ముక్తి రానటువంటి వాళ్ళు ఎలా పుడతారు? వాళ్ళ మనవాళ్ళ రూపంలోనూ, ముది మనవాళ్ళ రూపంలోనూ పుడతారు. కొడుక్కి కొడుగ్గా, లేదా కొడుక్కి మనవడుగా అలా జన్మిస్తావేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అలా జన్మించవు. ఎందుకు? పరీక్ష మహారాజు చాలా గొప్పవాడు, దివ్యమైనటువంటి మరణాన్ని పొందుతున్నాడు. శ్రీమద్ భాగవత శ్రవణం చేస్తూ ఆయన మరణించబోతున్నారు. ఎంతోమంది భక్తుల సమక్షంలో ఆయన మరణించబోతున్నాడు. భగవంతుడి యొక్క అవతారాలు ఉన్నటువంటి సందర్భంలో ఆయన మరణించబోతున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారండి భగవద్ అవతారాలు? సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజుకి శ్రీమద్ భాగవతం చెప్పేటప్పుడు భగవద్ అవతారాలు కూడా ఉన్నాయి. పరశురాముడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు, వ్యాసముని ఉన్నాడు. వీళ్ళందరూ భగవదవతారాలు కదా. భగవదవతారాలు సమక్షంలో నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఎలా మళ్ళీ పుడతాం? కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు శత్రువులు కూడా కృష్ణుడి ముందు, కళ్ళ ముందు మరణించారు.
ఎవరైతే కృష్ణుడు చూస్తూ మరణించారో వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక విశ్వానికి రాలేదు, వాళ్ళు స్వర్గానికి కూడా వెళ్ళలేదు, వాళ్ళు డైరెక్ట్గా ధామానికి వెళ్ళారు. ఓకే. అంత అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క దర్శనమే అలాంటిది. అలాంటిది శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేసావు, భక్తుల సమక్షంలో ఉండి భక్తుల ముఖాన్ని చూస్తూ మరణిస్తున్నావు, ఏ విధంగా మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ భౌతిక విశ్వంలోకి వస్తావు? రావు అని చెప్తున్నారు. అందరిలా కాదు నువ్వు, అందరి దేహంలా కాదు నీ దేహము, అందరూ కర్మబంధనాల్లో ఉంటే నువ్వు కర్మబంధనాల్లో లేవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మరణించబోయే ముందు పరీక్షణ్ మహారాజుకి ధైర్యం చెప్తున్నారు. నువ్వేం బాధపడాల్సిన పని లేదు, మరణిస్తున్నాను అని అనుకోవద్దు, మళ్ళీ పుడతానేమో అని అనుకోవద్దు అని చెప్తున్నారు. ఇంకొక ఉపమానంతో మళ్ళీ చెప్పారు. మనం నిద్రలో పోయినప్పుడు ఎన్నో కళలు వస్తుంటాయి. కళల్లో ఏదో ప్రమాదకరమైనటువంటి కళలు కూడా వస్తాయి. ప్రమాదకరమైనటువంటి కళల్లో మనం మరణించినట్లు, మన శిరస్సు ఖండించినట్లు కూడా మనకి కళలు వస్తాయి. ఎప్పుడైతే మనం నిద్రలోంచి మేల్కుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది, నిద్రలో నిజంగా నేను చనిపోలేదు, నిద్రలో నిజంగా నా శిరస్సు ఖండించబడలేదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అంటే మరి నిద్రలో చనిపోయింది ఎవరు? నిద్రలో ఎవరు చావలేదు, అది భ్రమ. అలానే ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి జీవుడు కూడా భ్రమలోనే ఉన్నాడు. అలానే చనిపోతున్నాను చనిపోతున్నాను అనేటువంటి భ్రమలో ఉన్నాడు. ఎప్పుడైతే జ్ఞానంతో మేల్కొంటాడో అప్పుడు తెలుస్తుంది చనిపోయేది నేను కాదు, కేవలం శరీరాన్ని తీసుకున్నాను, శరీరాన్ని వదిలేస్తున్నాను. మనం అద్దెలు తీసుకున్నాం అనుకోండి ఉండడానికి, శాశ్వతంగా అందులో ఉండగలమా మనం? ఏదైనా అద్దెంట్లో కొంతకాలం తర్వాత దాన్ని వదిలేయాల్సిందే. పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు అద్దెంట్లోనే ఉంటామా మనం? ఒకే ఇంట్లో ఉంటామా మనం? అద్దెలు తీసుకుంటే ఉన్నాం. సొంత ఇంట్లో అంటే ఉండొచ్చు, అద్దెంట్లో ఉండలేము. అలానే ఈ అద్దె శరీరం అన్నమాట ఇది. అద్దెకి తీసుకున్నాం ఈ ప్లేస్ని, వదిలేయాల్సిందే కదా ఏదో ఒక రోజు, సొంతం కాదు కదా. సో అలానే వదిలేస్తాం మనము. అంటే మనకి జ్ఞానం ఉండాలి ఫస్ట్. ఏమని? ఇది నాది కాదు, ఇది ఎవరిదో, నేను కిరాయికి ఉంటున్నాను, ఏదో ఒక రోజు నేను వాళ్ళకి ఈ ఇల్లు అప్పచెప్పి వెళ్ళిపోవాలి అనే జ్ఞానం ఉన్నప్పుడు దాని మీద అటాచ్మెంట్ రాదు. అందుకని మనం అద్దెంటికి సున్నం కొట్టియం, అద్దెంటికి మెరుగులు దిద్దాం, అద్దెంట్లో మనం చేసుకోవాలి అనుకున్నటువంటి ఎన్నో రెనోవేషన్ వర్క్లు మనం చేయిస్తామండి. అద్దెంట్లో ఎవరైనా ఆ, సిమెంట్ పని, రంగుల పని చేపిస్తారా? ఎవరైనా ఓనర్కి చెప్తారు చేయించుకొని ఆయన అని చెప్తారు. ఏదొచ్చినా ఎవరు ఓనర్కి, ఎవరు ఏదొచ్చినా అజ్ఞానులు ఓనర్ చెప్పడం. చెప్తుంటారు గురుజీ. ఏదొచ్చినా ఓనర్కే. ఒక ట్యాప్ పోయినా కానీ ట్యాప్ కూడా ఓనర్కే చెప్తాం. నాకేంటయ్యా నీ ఇల్లు, నేను అద్దె కడుతున్నా, నీ ఇల్లుకి నువ్వు శుభ్రం చేయించుకో, నీ ఇల్లు నువ్వు. ఇంకా మనం సొంత ఇల్లు అయితే చాలా జాగ్రత్తగా ఉంటాం. కింద ఒక కాగితం ముక్క పడినా కానీ తీసి లోపల పెడతాం. ఆ? రంగులు కూడా ఆ, నల్లబడకుండా జాగ్రత్తగా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం గోడలు, కదా. సొంత ఇల్లు అయితే ఎందుకు అలా చేస్తాము? ఇది నాది కాదు అనే జ్ఞానం ఉంది కాబట్టి. అలానే ఈ శరీరం పట్ల కూడా ఇది నాది కాదు అనేటువంటి జ్ఞానాన్ని కనుక మనం పొందినట్లయితే అప్పుడు ఈ శరీరానికి భిన్నమైనటువంటి వాళ్ళం మనం అనేటువంటి విషయం తెలుసు కాబట్టి దీనివల్ల మనం బాధపడం. ఓకే. లేకపోతే మనం భ్రమలోనే ఉన్నట్లు. నెక్స్ట్, కుండ పగిలినప్పుడు దాని యందు ఉన్నటువంటి ఆకాశ భాగం పూర్వం వల్లే ఆకాశతత్వముగా మిగిలిపోయి ఉండును. కుండలో ఆకాశం ఉంది. ఆకాశం అంటే ఈ మొత్తం కనిపిస్తుంది అంతా. ఓకే. ఈ మన చుట్టూ ఉన్నది ఏంటి? ప్రకృతి. ఆకాశంలోనే మనం ఉన్నాం. కుండలో కూడా ఆకాశం ఉంది. కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి అక్కడే పోతుంది. ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఎక్కడికి పోతుంది. అలానే శరీరం పోయినంత మాత్రాన శరీరంలో ఉన్నటువంటి జీవుడు అక్కడే పోడు, అక్కడే తిరుగుతుంటాం. ఆ, జీవుడు ఉంటాడు. జీవుడు ఇంతకుముందు శరీరంలో ఉన్నాడు, ఇప్పుడు ఆకాశం పూర్తిగా పూర్తిగా పెద్ద ఆకాశంలో ఎలా కలిసిపోయిందో అలానే మనం కూడా ఇంకొక శరీరాన్ని పొందడానికి వెళ్ళిపోతాం. ఓకే. అంటే మనం అలానే ఉంటాం, అంటే మనం నశించలేదు అని చెప్పడం ఇక్కడ. ఆకాశం నశించలేదు, కుండలో ఉన్న ఆకాశం నశించలేదు. కుండ పగిలిపోతే ఆకాశం కూడా పగిలిపోయిందా అంటే అది అలా జరగలేదు. అలానే శరీరం పోయింది కదా అని చెప్పేసి శరీరంలో ఉన్నటువంటి జీవుడు కూడా పోయాడా, చనిపోయాడా అంటే చనిపోలేదు, బ్రతికే జీవుడు ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. ఓకే. ఆ కుండలోకి రాకముందు ఉన్నాడు, ఆ కుండ పగిలిపోయిన తర్వాత ఆకాశం ఎలా ఉందో అలానే ఈ శరీరంలోకి రాకముందు జీవుడు ఉన్నాడు, ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత జీవుడు ఉన్నాడు, ఈ శరీరం నశించిపోయిన తర్వాత కూడా జీవుడు ఉంటాడు. ఓకే. కానీ మనము గుణప్రభావంతో మనం అందరం కూడా
ఆ నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము. మనం కేవలం తాత్కాలికమైనటువంటి శరీరంతోనే తాదాత్మ్యం చెంది ఇదే నేను అని అనుకుంటున్నాం, ఇదే శాశ్వతం అని అనుకుంటున్నాం. ఇక్కడ నేను చనిపోయానంటే చనిపోతానేమో, ఇంకా మళ్ళీ ఇంకా నా పని అయిపోయింది అని అనుకుంటున్నాం మనం. ఓకే, అది మనకి ఇంకా రాబోయే శ్లోకాల్లో ఆ, సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారో విందాం. 6వ శ్లోకం. మంజులత మత మనసృజతి వైదేహాన్ గుణాన్ కర్మాణి చాత్మనః. మంజులత మత హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో ఎన్నో శ్లోకం ప్రభుజీ? 6వ శ్లోకం. మానసృజతి వైదేహాన్ గుణాన్ కర్మాణి చాత్మనః. తన్మనసృజతి మాయా తతో జీవస్య సంసృతిః. తన్మనః సృజతే మాయా తతో జీవస్య సంసృతిః. ఆత్మ యొక్క దేహములు గుణములు కర్మలు మనస్సు వలననే కలుగుచున్నవి. ఆ మనస్సు భగవన్మాయచే సృష్టించబడును. ఈ విధముగా ఆత్మ సంసార దశను పొందును. థాంక్ యూ ఓకే, ప్రభుజీ. హరే కృష్ణ. ఆత్మ యొక్క దేహములు గుణములు కర్మలు మనస్సు వలనే కలుగుచున్నాయి. మనసు మనకి పెద్ద శత్రువు. ఓకే, సో మనసు శత్రువుగాను మారచ్చు, మిత్రుడుగాను మారచ్చు. కానీ సహజంగా మనం మనసుని శత్రువుగానే చేసుకుంటాం. ఎలా? మనసులో కోరికలు పెరిగిపోయాయి అంటే ఆ మనసు మనకి శత్రువు అయిపోయినట్టే. మనసులో వైరాగ్యం కలిగింది అని అంటే ఆ మనసు మనకి మిత్రుడైనట్లు. కృష్ణుడే చెప్పారు మనకి భగవద్గీతలో. మనసు శత్రువుగాను వ్యవహరిస్తుంది, మిత్రుడుగాను వ్యవహరిస్తుంది. మన విచక్షణతోటి, మన ఇంటెలిజెన్స్ తోటి మనము మనసుని మిత్రుడుగా మార్చుకోగలిగితే ముక్తి కలుగుతుంది. లేదు మనసుని శత్రువుగా మార్చేసామనుకోండి, మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ తోటి, అప్పుడు మనము ఎప్పటికీ ముక్తి రాకుండా ఈ భౌతిక విశ్వంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి దేహములు గుణములు కర్మలు మనస్సు వలనే కలుగుచున్నాయి. ఆ మనస్సు భగవన్మాయచే సృష్టించబడును. ఈ విధముగా ఆత్మ సంసార దశను పొందెను. ఓకే, భగవంతుడి యొక్క మాయ కారణంగా ఈ మనసులో ఈ కోరికలన్నీ కలుగుతున్నాయి. ఈ కోరికల కారణంగా కర్మలు, ఆ కర్మల కారణంగా దేహాలు. ఓకే, ఈ విధంగా అనేక దేహాలను పొందుతున్నాం. దీన్ని సంసార దశ. నెక్స్ట్ 7వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. స్నేహాదిష్టానవర్త్యగ్ని సంయోగో యావధీయతే స్నేహాధిష్టానవత్యగ్ని సంయోగో యావదీయతే తావద్ధీపస్య దీపత్వం ఏవం దేహ కృతో భవః. తావద్దీపస్య దీపత్వమేవం దేహకృతో భవః. రజసత్వతమో వృత్యా జాయతే తా వినశ్యతి. రజస్తత్వతమో వృత్యా జాయతేథ వినశ్యతి. తైలము ప్రమిద వత్తి అగ్ని యొక్క కలయిక చేతనే దీపం వెలుగుచుండును. అట్లే దేహాత్మ బుద్ధిపై ఆధారపడే భౌతిక జీవము దేహతత్వములు అయినట్టి సత్వరజోస్తమో గుణములు వృత్తులచే వృద్ధి చెంది నశించబడును. హరే కృష్ణ ప్రభుజీ. తైలము ప్రమిద వత్తి అగ్ని యొక్క కలయిక చేతనే దీపము వెలుగుచూ ఉండు. అలానే దేహాత్మ బుద్ధిపై ఆధారపడే భౌతిక జీవనము దేహతత్వములు అయినటువంటి సత్వ రజస్తమో గుణముల వృత్తులచే వృద్ధి చెంది నశించుచుడును. ఓకే, ఉపమానంతో చెప్తున్నారు. మనకి దీపం వెలుగుతూ ఉండాలంటే దానికి ఏమేం కావాలి? ప్రమిద కావాలి, తైలం కావాలి, ఒత్తి భక్తి కావాలి, అగ్ని కావాలి. సో అలానే మనం కూడా ఇలా ఎలుగుతూ ఉండాలి అనండి. ఇప్పుడు ఎలుగుతున్నాం కదా అలా. ఓకే, ఎలగడం అంటే జీవించడం. జీవితాన్ని కొనసాగిస్తున్నాం. చైతన్యాన్ని కలిగి గొప్పగా బ్రతకడం. ఆ, జ్ఞానం కలిగి ఉండడం. మామూలుగా బ్రతకడం కాదు, గొప్పగా బ్రతకడం. ఓకే, మామూలుగా బ్రతకడం కూడా. సో అది అది కూడా ఏమి కలయిక వల్ల జరుగుతుంది? గొప్పగా బ్రతకడం అంటే ఏంటి ప్రభుజీ? గొప్పగా బ్రతకడం అంటే మీలాగా రిచ్గా ఆధ్యాత్మికంగానా ప్రభు? గొప్పగా ఇక్కడ గొప్పగా అంటే భౌతికంగా.
అదే ఇక్కడ అంతేనా? ఆ, ఇక్కడ ఆధ్యాత్మికం కాదా ఆ. ప్రభు? ఇక్కడ ఒక ఆధ్యాత్మికం వెలుగు కాదు. ఒక ఇక్కడ వెలుగు ఆధ్యాత్మికం. వెలిగారంటారు చూడండి ప్రభుజీ, అదే కదా. ఎలాంటి బ్రతుకు బ్రతికాడు అంటాం కదా అది. ఓకే. ఒక వెలుగు వెలిగారు ఇలా ఒక వెలుగు వెలిగారు అంటాం కదా అలా. ఓకే. సో మనం కూడా వెలగాలంటే ఏం కావాలి మనకి? సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఓకే. ఇవన్నీ కూడా దేహతత్వాలు. దేహతత్వాలు అయినటువంటి సత్వరజస్తమో గుణాల వృత్తులచే వృద్ధి చెంది నశించుచుండును. ఓకే. ఎంత గొప్పగా బతికిన వాడైనా ఎలా మరణిస్తాడో, ఎంత గొప్పగా దీపం వెలుగుతున్నా కానీ తైలం అయిపోతే ఏమైపోతుంది? ఎండెక్కుతుంది దీపం. అతి ఆరిపోతుంది ప్రభు. ఆరిపోద్ది. ఆ, అలానే మనం కూడా ఒక వెలుగు వెలుగుతాము, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆరిపోతాం. ఓకే. అలా. నెక్స్ట్ 8వ శ్లోకం శిరీష మాట్లాడు. న తత్రాత్మా స్వయం జ్యోతిర్యో వ్యక్తావ్యక్తయో పరః. न तत्रात्मा स्वयं ज्योति यो व्यक्ता व्यक्तयो परः ఆకాశ ఇవ చాధారో ధ్రువోనంతోపమస్తతః. आकाश इव चाधारो ध्रुवो नस्तोपमस्ततः. చదవండి. ప్రభుజీ మాట వినబడుతుందా ప్రభుజీ? వినపడుతుంది, చదవండి మీరు. దేహమునందలి ఆత్మ స్వప్రకాశము. దేహమునందలి ఆత్మ స్వప్రకాశము కనబడేడి స్థూల దేహమునకు కనబడని సూక్ష్మదేహమునకు భిన్నము అయ్యుండును. భౌతిక రూపాంతరమునకు ఆకాశము మార్పురహితమైన ఆధారమైనట్లు దేహ మార్పులకు అది సుస్థిరమగు ఆధారముగా నిలిచియుండును. అందువలన ఆత్మ అనంతము నిరుపమానము అయ్యున్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే. ఆత్మ గురించి చెప్తున్నారు. ఆత్మ స్వయం ప్రకాశము, తేజస్సు కలిగి ఉంటుంది. ఓకే. తర్వాత కనిపించేటువంటి స్థూలదేహం, కనిపించినటువంటి సూక్ష్మదేహం, 2 రకాల దేహాలు ఉంటాయి ఆత్మకి. ఒకటి సూక్ష్మదేహము, రెండవది స్థూలదేహం. సూక్ష్మదేహం అంటే కనిపించదు. ఏంటిది కనిపించింది? మనసు, బుద్ధి, అహంకారం. స్థూలదేహం అంటే పంచభూతాలతో తయారు చేయబడినటువంటి దేహం. పంచభూతాలతో తయారు చేయబడినటువంటి దేహం కనిపిస్తుంది, అందుకనే దాన్ని స్థూల దేహం అంటారు. సూక్ష్మదేహానికి స్థూలదేహానికి భిన్నమైనటువంటిది ఆత్మ. కాబట్టి మనం ఎవరు అని అంటే మనం ఏమని చెప్పాలి? ఈ స్థూలదేహము కాదు, సూక్ష్మదేహము కాదు, ఈ రెండిటికి భిన్నంగా మనం ఉన్నాము అనేటువంటిది చెప్పాలి. భౌతిక రూపాంతరమునకు ఆకాశము మార్పురహితమైనటువంటి ఆధారమైనట్లు దేహ మార్పులకు అది సుస్థిరముకు ఆధారముగా నిలిచియుండును. ఓకే. మీరు ఏ రూపంలో ఒక కుండను తయారు చేసినా కానీ అందులో ఉండే ఆకాశంలో మార్పు ఏమైనా ఉంటుందా? లేదు ప్రభుజీ. అలా అంటే, కానీ అందులో అయితే ఆకాశం ఉంటుంది. అలానే శరీరం ఏ రూపంలో ఉన్నా, అది మనిషి రూపంలో ఉండొచ్చు, జంతు రూపంలో ఉండొచ్చు, చెట్టు రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఇంకే రూపంలో అయినా ఉండొచ్చు. ఓకే. 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏ జీవరాశి రూపంలో అయినా సరే మన యొక్క శరీరం ఉండవచ్చు. కానీ మార్పురహితంగా ఉండేది ఏమిటి? ఆత్మ. ఓకే. కానీ ఆత్మ లేకపోతే ఆ రూపాలు లేవు. అంటే ఆ రూపాలకి ఆధారం ఆత్మ. కానీ రూపాలు మారుతూ ఉంటాయి, కానీ ఆత్మ మాత్రం మారదు, నిరంతరం ఒకలానే ఉంటుంది. నెక్స్ట్ 9వ శ్లోకం సుధీర సునీతి మాత. ఏవమాత్మనమాత్మాస్తం ఆత్మనైవామృష ప్రభో. ప్రభుజీ మాకు కరెంట్ పోయింది ప్రభుజీ. ఓకే. కేశ సుజాత, నన్ను చదవమంటారు ప్రభుజీ? కేశ సుజాత మాత. ఏవమాత్మానమస్మస్తం ఆత్మనైవామృషం ప్రభో. బుద్ధ్యానుమాన గర్భిణ్యా వాసుదేవానుచింతయా. బుద్ధ్యానుమాన గర్భిణ్యాం వాసుదేవానుచింతయా. రాజా, దేవదేవుడకు వాసుదేవుని నిరంతర ధ్యానము చేత
స్పష్టము తర్క పూర్ణముకు బుద్ధి ఉపయోగించుట చేత ఆత్మను అది అది భౌతిక దేహమునందు నిలిచియున్న విధమును సావధానముగా గమనింపుము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. దేవదేవుడగు వాసుదేవుని నిరంతర ధ్యానము చేత స్పష్టము తర్కపూర్ణము నగు బుద్ధిని ఉపయోగించుట చేత ఆత్మను అది భౌతిక దేహమునందు నిలిచి ఉన్నటువంటి విధమును సావధానముగా గమనింపుము. సో మనము అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఏదైతే సూక్ష్మ స్థూల దేహాలు ఉన్నాయో వాటినే మనము మనతోటి గుర్తించుకుంటున్నాం. ఇందులో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ పుస్తకం చదవడం వల్ల మనకు ఆ జ్ఞానం వచ్చింది. మరి వచ్చేసినట్టేనా? తెలుసుకున్నట్టేనా మనం అని ఆత్మ అని ఎస్ ప్రభుజీ. తెలుసుకున్నా? మరి ఇప్పుడు ఆత్మ మీరు అని తెలుసుకున్నప్పుడు ఈ ఆత్మని మరి మరి ఈ శరీరం నుంచి వేరు చేయడం ఎలా? భగవద్ ధ్యానంతో. భగవంతుడి జ్ఞానంతో తర్కంతో మనము భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః. పలానా ఆయన నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మ అని తెలుసుకుంటే సరిపోదు. తత్వంతో తెలుసుకోవాలి, ఫిలాసఫికల్గా తెలుసుకోవాలి. ఎవరైనా వచ్చి నువ్వు ఆత్మ నిరూపించు అంటే నిరూపించగలగాలి. ఓకే, అంటే మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం మీద మనకి పూర్తి విశ్వాసం ఉండాలి. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే మనం చెప్పగలగాలి. అలా చెప్తే మనకి దాని మీద విశ్వాసం ఉన్నట్లు. అలా చెప్పలేకపోతే ఏదో అక్కడ రాసింది చదివాను అని అంటాం. ఇప్పుడు ఆత్మస్థాయిలో మన కర్మలు ఇక ఉండాలి. ఉంటే ఈ చదివింది మనకు అర్థమైనట్లు. ఆత్మస్థాయిలో మన కర్మలు లేకపోతే చదివింది మనకు అర్థం కానట్లు. మళ్ళీ ఈ బుక్ చదివేసిన తర్వాత మూసేసిన తర్వాత మళ్ళీ మనము నేను శరీరాన్ని అనే భావంలోకి వెళ్ళిపోయామనుకోండి, ఏమి లాభం కదా? కానీ ఆత్మస్థాయిలో ఉంచాలి అంటే ఏం చేయాలంటున్నారు ఇక్కడ? ఆధ్యాత్మిక కర్మలు చేయాలి, భౌతిక కర్మలు కాదు. ఓకే, ఆధ్యాత్మిక కర్మలు చేయాలి. ఏంటి? భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క ధ్యానము. ఓకే, సో ఎప్పుడైతే మనము ఈ జ్ఞానాన్ని తర్కంతో అర్థం చేసుకోగలుగుతామో, తర్కంతో మనము మన యొక్క నిజస్థితిని అర్థం చేసుకోగలుగుతామో, అప్పుడు మనము భగవంతుడిని మూలము అనేటువంటి విషయాన్ని అర్థమై ఆ భగవంతుడిని ధ్యానం చేయడం మొదలు పెడతాం. అప్పుడు మనకి ఏమవుతుంది? బుద్ధిని ఉపయోగించినట్లు అవుతుంది. ఆ విధంగా మనము భౌతిక దేహంతో సూక్ష్మ శరీరంతో మనల్ని మనం గుర్తించకుండా మన నిజస్థితిని మనం తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ 10వ శ్లోకం. అమృత మాతాజీ. చోదితో విప్రవాక్య. హరే కృష్ణ ప్రభుజీ. చోదితో విప్రవాక్యేన నత్వా దక్ష్యతి తక్షకః. మాతాజీ నేను చదువుతా అని అడుగుతారు. చదవండి అని చెప్పినప్పుడు మీరు ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు చూడండి. మీరు చదువుతారా లేదా? అమృత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వినిపిస్తుంది కదా ప్రభుజీ నా మాట? వినిపిస్తుంది మాతాజీ, చదవండి. ఓకే. చోదితో విప్రవాక్యేన వాం దక్షితి తక్షక. మృత్యవో నోపదక్ష్యంతి మృత్యూనాం మృత్యుమీశ్వరం. నోపదక్షంతి మృత్యూనాం మృత్యుమీశ్వరాం. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణ శాపముచే పంపబడేది తక్షకుడు నీ ఆత్మను దగ్ధము చేయవజాలడు. భగవద్ధామ పథములోని సకల ప్రమాదములను నీవు ఇదివరకే జయించిన కారణమున నీ వంటి ప్రభువును మృత్యుదూత లెన్నడును దహింపజాలరు. భాష్యం. నిత్యమగు కృష్ణ భక్తి భావన కప్పబడుటయే నిజమైన మృత్యువు. ఆత్మకు మాయ మృత్యువు వంటిది కానీ ఆధ్యాత్మిక జీవితమునకు భయకారణములయ్యేది
కామము, ద్వేషము, భయము వంటి ప్రమాదములను పరీక్షణ్ మహారాజు అదివరకే నశింప చేసి ఉన్నాడు. విశుద్ధ కృష్ణ భక్తునిగా మృత్యువుకు అందనట్టి ఆధ్యాత్మిక జగత్తునకు పయనమైనట్టి మహా రాజర్షిని సుఖదేవ గోస్వామి ఇచ్చట అభినందించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇన్నిసార్లు హరే కృష్ణ చెప్పవసరం లేదు మాతాజీ. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ శ్లోకం చదివేటప్పుడు మళ్ళీ పర్పోర్ట్ చదివేటప్పుడు మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఇన్నిసార్లు హరే కృష్ణ చెప్పవసరం లేదు. ఓకే, నెక్స్ట్. సో పరీక్షణ్ మహారాజు యొక్క గొప్పతనం గురించి సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుని ప్రశంసిస్తున్నారు. ఏమంటున్నారు? నీకు బ్రాహ్మణుడి ద్వారా శాపం కలిగింది. ఆ శాపం కారణంగా తక్షకుడు నిన్ను 7 రోజుల్లో వచ్చి కాటు వేసి చంపేస్తాడు. ఇది శాపం. అయితే ఏ బ్రాహ్మణ శాపం కూడా నిన్ను నశింప చేయలేదు. అదెలా సాధ్యం? బ్రాహ్మణుడు శపించాడు, తక్షకుడు వస్తాడు, తక్షకుడు వచ్చి కాటు వేస్తాడు, పరీక్షణ్ మహారాజ్ చనిపోతున్నాడు. కానీ నిన్ను ఆ తక్షకుడు ఏమీ చేయలేడు, బ్రాహ్మణ శాపం కూడా ఏమీ చేయలేదు అని అంటున్నారు. ఎలా? శరీరానికే గాని ఆత్మకి లేదు. భగవద్ధామానికి వెళ్ళిపోతారు కదా ప్రభుజీ. ఆ, దేహం అంటే ట్రీట్మెంట్ ప్రభుజీ. ఆ. ఇప్పుడు తక్షకుడు రాకుండగా బ్రాహ్మణ శాపం లేకపోయినా పరీక్షణ్ మహారాజు తిరిగి మళ్ళీ భౌతిక శరీరంలోనే ఉండిపోడు. లేదు అని అంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత ఇంకొక భౌతిక శరీరాన్ని తెచ్చుకోవాలి అనేటువంటి కోరికలతో ఇప్పుడేం మంచి కర్మలు చేయడం అలాంటి చేయడం కూడా అలా చేయడం. యాక్చువల్గా పరీక్షణ్ మహారాజుకి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ లేవు. ఇవన్నీ జయించేశాడు. ఓకే, మరి ఇవన్నీ జయించినటువంటి వ్యక్తికి ఇప్పుడున్న భౌతిక శరీరం మీద అటాచ్మెంట్ ఉంటుందా? భవిష్యత్తులో ఇంకో శరీరం పొందాలి అనేటువంటి కోరికలు ఉంటాయా? ఉండదు ప్రభుజీ. ఉండవు. పైగా దేహత్వభావాలే లేదు ఆయనకి. పైగా పరీక్షణ్ మహారాజుకి మరణం ఎప్పుడో తెలుసు కాబట్టి ఆ మరణ సమయం ఆసన్నం అవడానికంటే ముందు తను ఏం చేయాలో తనకి ముందు పూర్తిగా తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. 7 రోజులు ఎలా? నిద్ర లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు. మనమైతే 1 గంట సేపు క్లాస్ చెప్తుంటే 10 నిమిషాలు నిద్రపోతాం. కానీ పరీక్షణ్ మహారాజు 7 రాత్రులు 7 పగళ్ళు 1 సెకను కూడా నిద్రపోకుండా 1 చుక్క కూడా నీళ్లు తీసుకోకుండా శ్రద్ధగా వింటున్నాడు కృష్ణ కథ. ఓకే, మరి అలాంటి వ్యక్తికి ఏ తక్షకుడు ఏం చేయగలడు చెప్పండి? ఏ తక్షకుడు ఏమీ చేయలేడు. అది నీ గొప్ప స్థితి అని పరీక్షణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. కాబట్టి నీ ఆత్మని ఎవరూ దగ్ధం చేయలేరు. నీ ఆత్మ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అర్హత పొందినటువంటి ఆత్మ. ఎందుకంటే తనకి భౌతికమైనటువంటి ఇంకా కోరికలు లేవు, భౌతికమైనటువంటి కామము లేదు, హర్షం, కర్మలు కూడా లేవు. ఓకే, ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి కామ, క్రోధ, లోభ, మదం, ఆశ్చర్యాలు ఏమీ లేవు నీకు ఇంకా. కాబట్టి మృత్యువుకి ఏజెంట్లు ఎవరండి? మృత్యువుకి ఏజెంట్లు వీళ్ళే హర్షడ్ వర్గాలు. హర్షడ్ వర్గాలు కాదు, మృత్యువుకి ఏజెంట్లు అక్కడ బ్రాహ్మణుడు, ఇక్కడ తక్షకుడు. ఓకే, అందుకని ఇక్కడ చెప్తున్నారు చూడండి, మృత్యు దూత అని. మృత్యువు కాదు, మృత్యు దూత. మృత్యువు దూత అంటే ఎవరు? ఇక్కడ బ్రాహ్మణుడి శాపం మృత్యుదూత, తర్వాత తక్షకుడు మృత్యుదూత. వీళ్ళిద్దరే కదా మృత్యువుకి సహాయం చేసేది, అంటే మృత్యువు దగ్గరికి తీసుకెళ్లేది. ఈ మృత్యు దూతలు నిన్నేం చేయలేరు అని చెప్తున్నారు. అంటే తక్షకుడు ఏం చేయలేడు, బ్రాహ్మణుడి శాపం నిన్నేం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ శాపం నీ ఆత్మకు కాదు. ఓకే, నీ ఆత్మ ఆల్రెడీ ఈ భౌతిక విశ్వాన్ని వదిలేసి ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అంటే చూడండి, ఒక గురువు ద్వారా ఒక శిష్యుడు, నువ్వు మరణించిన తర్వాత నీ శరీరం వదిలేసిన తర్వాత నువ్వు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తావు అని చెప్తున్నారు. అంతకంటే గొప్ప సన్నివేశం, గొప్ప విషయం ఇంకొకటి ఉండదు. ఒక శిష్యుడు తన జీవితం సక్సెస్ అయిపోయినట్టే ఇంకా. ఓకే, గురువుతోటి నువ్వు భగవంతుడి ధామానికి వెళ్తావు అని చెప్పించుకుంటే చాలు. అందుకని మీరు అందరూ వెళ్ళి గురువుని అడగండి. గురువు నేను
ఆధ్యాత్మిక లోకానికి వెళ్తానా అని అడగండి. మీరు అడగాల్సింది అదే ప్రశ్న గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు. గురు మహారాజ్ నాకు ముక్తి ఎప్పుడు వస్తుంది, నేను ఈ జన్మలోనే వెళ్తానా లేదా? మిమ్మల్ని అడిగే అర్హత లేదు అది ప్రభుజీ. కూడా గురు మీ మహారాజ్ ద్వారానే అయిపోయింది అడగాలి అడిగాక. ప్రభు మేము. నన్ను కాదు ఇంతవరకు మాతాజీ, రాలేదు మాకు. మీ ద్వారా అడగాలి ప్రభు మేము. మీ నన్ను దగ్గర కాదు, రాయడానికే మాకు ధైర్యం చాలట్లా. నన్ను కాదు. అసలు అది అడగడానికంటే ముందు మనకే తెలుస్తుంది. మనం ఆ, గురువుని అడగడానికంటే అది ముందు ప్రభుజీ. మనకే తెలుస్తుంది ఎస్ మనం వెళ్తామా లేదా అని. ఓకే, ఎస్ ప్రభుజీ. మనం ప్రభు చేసే గారు మనకి అర్హత సాధన ఉందో లేదో మనకు తెలుస్తుందిగా మేము ప్రభుజీ. ఇంకా అర్హత అర్హత ఉంటే సంపాదించుకోలేదు. అడగాలి. కొంతమంది ఉన్నారు. ప్రభు మీరే మన నిర్ధారించాలి గ్రూప్ ప్రభు. అర్హత లేనిదే మన గ్రూప్ అడగలేము. మన గ్రూప్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళి అడగచ్చు. నాలాంటి వాళ్ళు అడగకూడదు. మన గ్రూప్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళి అడగచ్చు గురు మహారాజ్ని. గురు మహారాజ్, నేను ఈ జన్మలోనే భగవంతుడి ధామానికి వెళ్తాను అని మీరు మీ నోటి ద్వారా ఒకసారి చెప్పండి అని అడిగే అర్హత ఉన్నవాళ్ళు మన గ్రూప్ లో ఉన్నారు. ఓకే. ప్రభుజీ ఎవరో చెప్పండి వాళ్ళ కాళ్ళు పట్టి. కరెక్ట్ ప్రభుజీ. ఆ? ఎవరో చెప్పండి, కాళ్ళు పట్టుకుంటాం, వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళగలుగుతాం. వాళ్ళని చూసి ఆ సాంగత్యం వల్ల తెలుసుకుంటాం ప్రభుజీ. ఎవరైనా చెప్తారని చెప్పండి ఈ పేర్లు. ప్రభు మీరే తప్పని వాళ్ళ అంతా తీసుకెళ్తారు ప్రభుజీ. ప్రభు మీరు మాదిరి మీరే మాతాజీ ప్రభు. ప్రభుజీ, మీ ఆ, ఆజ్ఞలు ఉన్నారు. శిక్షా మీ గురువులు పాదాలు కాబట్టి పట్టుకోవడం మీరు మీ ప్రభుజీ, మీ ముందుగా పాదాలు ప్రకారం పట్టుకొని మేము వస్తాం. మీరు మాదిరి మాతాజీ నేను ప్రభు. కాదు అని చెప్పేసాను ఆల్రెడీ, నేను కాకుండా కాదు. అదే గొప్పతనం ప్రభుజీ, అదే మీ గొప్పతనం. అయితే మాధురి మాతాజీ లేదు మాతాజీ, నా గురించి నాకు తెలుసు. అందుకే మీరు వెళ్లకుండా ఎవరు వెళ్తారు ప్రభుజీ? అదేం లేదు మాధురి మాతాజీ, మాతాజీ అదేం గారు లేదు, ప్రభు. అదేం లేదు. ఓకే, ప్రభుజీ, నీళ్ళల్లో ఎవరి గురించి? నీళ్ళల్లో పడవ ఉంటుంది, పడవ మనల్ని ఒడ్డుకి చేరుస్తుంది, కానీ పడవ నీళ్ళలోనే ఉంటుంది. అర్థమైందా? అవును అవును. ప్రభుజీ, అయ్యో, పడవ అలాంటని కొట్టుకుంటే ప్రభుజీ, పడవ అదే కదా ప్రభుజీ. ప్రభుజీ. ప్రభుజీ అసలు ఎప్పుడు కాదు ప్రభుజీ, మీరే మీరు పడవ కాదు. చేరుకోగలరు కదా ప్రభుజీ, కాదు, ఇంకెవరు మేము ఆ చేరుతారు? గురు ప్రభుజీ, దేనికోసం తెడ్డు చెప్పారో మాకు అర్థమైంది ప్రభుజీ. పడవ ఒడ్డుని చేర్చేవాళ్ళు. పడవ మనుషుల్ని ఒడ్డుకి చేరుస్తుంది, కానీ పడవ ఒడ్డుకు చేరదు. ప్రభుజీ మీరు కూడా ఇంకొక పడవలో ఉన్నవాళ్ళే కదా మీరు ప్రభుజీ. గురు అదేలే ప్రభుజీ, ప్రభుజీ తెడ్డు ఇంకో గురువు తెడ్డు. పడవలో మీరు కూడా ఉన్నారు కదా, కాబట్టి అక్కడి నుంచైనా ఒడ్డుకు వస్తారు మీరు. భారం ప్రభుజీ. ఉమ్, సరే. మీరు అందరిని చేర్చి వచ్చేస్తారు ప్రభుజీ. ఒక ముగ్గురు పేర్లు ఉన్నాయి, నలుగురు పేర్లు ఉన్నాయి, తర్వాత చెప్తాం మీకు, సరేనా? వాళ్ళ కాళ్ళు పట్టుకోండి అందరూ. తప్పకుండా ప్రభుజీ. ఓకే హరే కృష్ణ. ఓకే ఓకే. సో నీవు ఇదివరకే జయించినటువంటి కారణమున, అంటే దేని జయించారు? హర్షడ్ వర్గాలను జయించారు. కారణమున ఈ మృత్యుదూతలు అంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణ శాపము, లేకపోతే తక్షకుడు తక్షకుడు. నిన్ను ఏమీ చెయ్యలేరు అని చెప్తున్నారు. నెక్స్ట్ 11, 12 సునీత మాతాజీ. అహం బ్రహ్మ పరం ధామ, బ్రహ్మాహం పరమం పదం. అహం బ్రహ్మ పరం ధామ, బ్రహ్మాహం పరమం పదం. ఏవం సమీక్ష చాత్మానం ఆత్మన్యాధాయ నిష్కలే. ఏవం సమీక్ష చాత్మానం ఆత్మన్యాసాయ నిష్కలే. దశంతం తక్షకం పాదే లేలిహానం విషాననై. దశంతం తక్షకం పాదే లేలిహానం విషాననై. న ద్రక్ష్యసి శరీరం చ విశ్వం చ పృథగాత్మనః. న ద్రక్ష్యసి శరీరం చ విశ్వం చ పృథగాత్మనః. భావము: పరంధామముకు పరబ్రహ్మమునకు నేను అభిన్నుడను, పరమపదమైన పరబ్రహ్మము నాకు అభిన్నము అని నీవు భావింపుము. ఈ విధంగా నిన్ను భౌతిక ఉపాధి రహితుడైన పరమాత్మని యందు నిలుపుకొనిన వాడవై విషపూర్ణ కోరలతో తక్షకుడు వచ్చి నీ పాదములపై కాటువేసినప్పుడు నీవు దానిని గమనింపవు. దేహమునకు చుట్టూ ఉన్నట్టు జగత్తునకు భిన్నుడవని గుర్తించిన కారణంగా నీ మరణించే దేహమును గాని జగత్తును గాని నీవు చూడవు. మరణించే సమయంలో నువ్వు ఎలా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, మరణించేటువంటి సమయంలో మన యొక్క చైతన్యం చాలా చాలా ఇంపార్టెంట్. జీవితం మొత్తం కూడా భౌతిక చైతన్యంతో ఉంటే మరణించే సమయంలో కూడా మన చైతన్యం భౌతికంగానే ఉంటుంది. అవునా కదా? జీవితం మొత్తం సంపాదన అన్నారనుకోండి, మరణించేటప్పుడు కూడా నేను సంపాదించింది అడిగిపోతుంది, ఏమవుతుందని ఆలోచిస్తాం. అలా కాకుండా మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం అనుకోండి, మరణించే సమయంలో మన చుట్టూ భక్తులు ఉంటారు. అందుకనే మనం మరణించే లోపల, మన మరణ సమయంలో మన దగ్గరికి భక్తులు వచ్చేలాంటి భక్తుల సమూహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏమండి?
మనం మరణించేటప్పుడు మన చుట్టూ ఎవరు ఉండాలండి? నలుగురు మనుషులు. భక్తులు ఉండాలి. భక్తులు భక్తులు ఉండాలి. ఉంటే వాళ్ళ భక్తులు సాంగత్యంలో ఉండాలి. భక్తులు ఉండాలి. కంపల్సరీగా భక్తులు ఉండాలి. మీకు గుర్తుందో లేదు, అనాది జగన్నాథ్ ప్రభు శరీర త్యాగం ఎస్ చేసినప్పుడు ప్రభుజీ ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర? చూసాం. ఏంటి ఆయన ఏమైనా ఫేమస్ పర్సనాలిటీయా, ఏమైనా సెలబ్రిటీయా అని అడిగారు ఆయన. అంతమంది వచ్చారు. బెంగళూరులో ఉన్న ప్రతి డివోటీ, బెంగళూరు చుట్టుపక్కల ఉన్న ప్రతి డివోటీ అక్కడికి వచ్చారు ఆయన శరీరం. హరిబోల్ హరిబోల్. ఇంకా మనం కనీసంగా ఆయన్ని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు, మామూలుగా అయితే భౌతికమైనటువంటి వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు మహా అయితే ఒక 10 మంది వెళ్తారేమో, లేకపోతే 7-8 మంది వెళ్తారు. కుటుంబ సభ్యులు కూడా ఎవరు వెళ్ళరు కదా. అవును, అవును అవును. ప్రభుజీ. కానీ వందల మంది వచ్చారు శ్మశానం వరకు. హరిబోల్ హరిబోల్. హరి బోల్ ప్రభు, హరి బోల్. అంటే అది నిజమైనటువంటి వీడ్కోలంటే. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఎవరు కావాలి మిత్రుడు? భక్తులు. భక్తులు కావాలి. భక్తులు కావాలి. రేపు పొద్దున మనకి ప్రమాదం సంభవించింది అని అంటే భక్తులు మన దగ్గరికి రావాలి. రావాలి. మనం ఐసీలో ఉన్న ఇప్పుడు మనం మీకు కొన్ని మరణాలు మీరు వీడియోలలో రికార్డింగ్లో చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా మరణానికి సిద్ధమైపోయి మంచం మీద పడుకొని ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. కానీ చుట్టూతో భక్తులను ఏం చేస్తుంటారు? హరే కృష్ణ మహామంత్రం, జపం చేస్తూ చేస్తారు, ఉంటారు. జపం చేస్తారు, భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటారు, జపం చేస్తుంటారు పారాయణం ప్రభు. చేస్తుంటారు, హరినామ జపం చేస్తూ ఉంటారు. మనం పలకలేని స్థితిలో ఉంటాం, మనం మాట్లాడలేని స్థితిలో ఉంటాం. ఆ సమయంలో మనకి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తుందో లేదో కూడా మనకు తెలియదు. అవును. కానీ ఒకవేళ కనుక మనం భక్తుల్ని మిత్రులుగా సంపాదించుకున్నాం అనుకోండి, భక్తుల సాంగత్యంలో ఉంటే జీవితాంతం చివరి దశలో మనకి వీడ్కోలు చెప్పడానికి భక్తులు తప్పకుండా వస్తారు. ఎస్ ప్రభు. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? మనకు గుర్తు చేస్తారు ప్రభు. మనకి గుర్తు చేస్తారు. మనం మర్చిపోయినా వాళ్ళు మర్చిపోనివ్వరు మనల్ని. ఓకే, ఆ విధంగా భగవంతుడి ధామానికి ఈజీగా వెళ్ళగలం. పరీక్షణ్ మహారాజ్ స్థితి అదే. ఇప్పుడు పరీక్షణ్ మహారాజ్ ఏమన్నారు? అసలు నీకు తక్షకుడు ఒకడు ఉన్నాడు, వాడు వచ్చి కాటేస్తాడు, నీకు ఒక శాపం తగిలింది, నువ్వు ఒక శరీరం కలిగి ఉన్నావు, ఈ శరీరంతో నువ్వు ఇప్పుడు బ్రతికి ఉన్నావు, ఈ శరీరం ఇప్పుడు పోబోతుంది తక్షకుడు కాటి వేయటం వల్ల అనేటువంటి విషయాలే నీకు గుర్తుండవు. అలాంటి విషయాలే నీ మనసులోకి రావు. నీకు రావాల్సిందల్లా ఏంటి? ఆ పరబ్రహ్మాన్ని ధ్యానం చెయ్యాలి. ఆ పరబ్రహ్మం యొక్క అంశాన్ని నేను అనేటువంటి విషయం మాత్రమే నీకు గుర్తుండాలి తప్ప, నేను పలానా పరీక్షితుణ్ణి, నేను పలానా పాండవుల వంశానికి చెందినవాణ్ణి, నేను పలానా రాజ్యానికి రాజుని, నేను పలానా విధంగా జీవిస్తూ ఉంటే పలానా విధంగా నాకు శాపం వచ్చింది, ఇప్పుడు తక్షణ రాబోతున్నది, అదిగో వచ్చాడు కాటేశాడు చచ్చిపోతున్నా. ఇలా కాదు ఉండాల్సింది నీ చైతన్యం. ఓకే, అలా చైతన్యం ఉండదు అని చెప్తున్నాను. నిజానికి పరీక్షణ్ మహారాజు తక్షకుడు కాటు వల్ల చావలా, తెలుసా మీకు? పరీక్షణ్ మహారాజుకి బ్రాహ్మణుడి శాపం ఉంది, తక్షకుడు కాటు వల్ల చనిపోతాడు అని. కానీ పరీక్షణ్ మహారాజు చనిపోయిన తర్వాత తక్షకుడు వచ్చి కాటేశాడు. అబ్బా హరిబోల్. ఎస్ ప్రభుజీ. తక్షకుడు కాటు వేయడానికంటే ముందే పరీక్షణ్ మహారాజు శరీరాన్ని వదిలేశారు. అది అంటే ఇవన్నీ కూడా మృత్యు దూతలు ఉన్నాయి చూసా, ఏమి చేయలేకపోయాయంటే ఇది దాని మీనింగ్. ఓకే, సో ఆ విధంగా పరీక్షణ్ మహారాజుకి కాటు వేసేటువంటి సమయంలో నీకు ఇవన్నీ ఏమీ గుర్తుండకుండా ఉంటాయి. నువ్వు ఆధ్యాత్మికంగా ఉండు, నువ్వు పరబ్రహ్మానికి అభిన్నము అని. పరబ్రహ్మానికి అభిన్నము అయినటువంటిది ఏమిటి అండి? భగవానుడే. పరబ్రహ్మానికి అభిన్నము. మనం కూడా పరబ్రహ్మానికి మనం అభిన్నము. ఆత్మలం. భిన్నమే మనం కూడా ప్రభు. మనము మనం కూడా. బ్రహ్మము. ఓకే, మనము ఆత్మలం ఆత్మలం. బ్రహ్మం. బ్రహ్మము. మనం బ్రహ్మము, పరమాత్మ పరబ్రహ్మం. భగవంతుడు పరబ్రహ్మం. ఎస్ ప్రభు. భగవంతుడు నేను ఒకటే అనకూడదు. మనం పరబ్రహ్మం కాదు, ఎస్ కాదు, మనం బ్రహ్మం. బ్రహ్మం. మనం బ్రహ్మము. భగవంతుడు పరబ్రహ్మం. బ్రహ్మానికి తేడా ఉంది. అణువాత్మ అందుకనే విభూ. పరబ్రహ్మానికి అభిన్నము అనగానే నేను దేవుణ్ణి అని చెప్పేసుకుంటారు జనాలు. ఓకే, నేను దేవుణ్ణి వచ్చి నాకు పూజించండి, నాకు మాల వేయండి, నాకు పూజలు చేయండి, నాకు కాళ్ళు కడగండి, నాకు భోగా ఆఫర్ డబ్బులు చేయండి. ఇవ్వండి. కాళ్ళు ఊరికే కడగనివ్వరు కదా ప్రభుజీ, డబ్బులు. డబ్బులు కావాలి. అవును. లక్షలు కడితే ఇప్పుడు గడగనిస్తారు. సో అలా అనకూడదు అనమాట. ఎందుకంటే మనం పరబ్రహ్మం కాదు, మనం కేవలం బ్రహ్మం మాత్రమే. ఓకే, బ్రహ్మము అంటే శాశ్వతమైనటువంటి దాని మీనింగ్. బ్రహ్మం అంటే శాశ్వతం. మరి మనము శాశ్వతమైన వాళ్ళమే కాబట్టి మనం కూడా బ్రహ్మమే, కాకపోతే పరబ్రహ్మంలో అంశం మనం. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. ప్రభుజీ చదువుతాను ప్రభుజీ, కరెంట్ వచ్చింది. ఓకే సార్, మిగిలిన వాళ్ళు మ్యూట్ చేయండి మాతాజీ.
ఏతత్తే కథితం తాత యథాత్మా పృష్టవాన్ నృప. ఏ తత్తే కథితం తాత యదాత్మా పృష్టవాన్ నృపా. హరేర్విశ్వాత్మనశ్చేష్టాం కిం భూయః శ్రోతుమిచ్చసి. హరేర్విశ్వాత్మా న చేష్టసా కిం భూయః శ్రోతుమిచ్చసి. వత్స పరీక్షిత్ మహారాజా, ఆరంభములో నీవడిగినట్టి విశ్వాత్ముడగు శ్రీహరి లీలను నేను నీకు చెప్పి తిని, ఇప్పుడు నీవు ఇంకేమి వినగోరెదువు. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాద్కి జై. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు ఎందే చిత్తము లగ్నము నర్చి భగవద్ధామమును వెలుగుటకై కృతనిత్యుడైనట్టి పరీక్షిత్ మహారాజు యొక్క మహోన్నత భక్తిమయ స్థితి పలువురు భాగవత శ్లోకములను ఉదహరించు శ్రీల జీవగోస్వామి ఈ శ్లోక వ్యాఖ్యానములో విస్తారముగా నిరూపించిరి. శ్రీమద్ భాగవతమునందలి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి చేసిన చరమోపదేశం అను 12వ స్కందములోని 5వ అధ్యాయములకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతము భాష్యం సమాప్తము. హరే కృష్ణ ప్రభు. సో ఇది చరమ ఉపదేశం. ఇంకా చరమ ఉపదేశం చెప్పిన తర్వాత ఇంకేముంటుందని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఇంకా ఇంకో నేను చెట్టు చివరగా నేను ఈ మాట చెప్తున్నాను విను అని చెప్పిన తర్వాత ఇంకేముంటుందా? ఇంకేముండదు. ఎందుకంటే ఇప్పటి వరకు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఏదేదైతే చెప్పాడో పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. పరీక్షిత్ మహారాజు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా కృష్ణ కథకి కారణమైంది. అందుకనే గొప్ప గొప్ప భక్తులు వేసేటువంటి ప్రశ్నలు భక్తులు కానిటువంటి వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకి భిన్నంగా ఉంటాయి. ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, మనకు తెలిసిపోతుంది వాళ్ళ ప్రశ్నతోటి ఈయన భక్తిలో పురోగమించాడా ఇంకా లేదా అనేటువంటి విషయం వాళ్ళు మాట్లాడే మాటతోనే తెలిసిపోతుంది. మీరు మామూలుగా వెళ్ళి చూడండి, ఎక్కడికైనా మీరు టెంపుల్కే వెళ్ళండి, చాలామంది వస్తారు మీతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరు భక్తులు కాదు అని మనం గుర్తించలేమా? ఈజీగా గుర్తించగలుగుతాం. ఫస్ట్ వాళ్ళ వేషధారణ చూస్తేనే గుర్తిస్తాం. సరే, ఎవరైనా కుర్తా పైజమా వేసుకొని వచ్చేసారనుకోండి మనలాగా, ఓకే, కుర్తా వేసుకున్నారు, కింద పంచె కట్టుకున్నారు, ధోతి కట్టుకున్నారు, తిలక పెట్టుకున్నారు, కంటిమాల వేసేసుకున్నారు, చూడటానికి అచ్చం భక్తుల్లానే ఉన్నారు. భక్తుడా కాదా ఎలా గుర్తిస్తారు? వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది ప్రభు, వాళ్ళకి భక్తి స్థాయి ఎలా ఉందా అనేది. మాట్లాడితే అర్థమైపోతుంది. అది ఎంతసేపు మాట్లాడితే అర్థమవుతుంది? 2-5 నిమిషాలు, క్షణం చాలు 2-3 ప్రభు. నిమిషాలు చాలు ఒక్క మాట. ఒక వైష్ణవుడు మాట్లాడే విధానం ఒక అవైష్ణవుడు మాట్లాడే విధానంలో చాలా తేడా ఉంటుంది. మాట్లాడే ముందు ఎలా మాట్లాడతాడు, మాట్లాడేటప్పుడు ఎలా గౌరవిస్తాడు, ఆ మాట ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా చాలామంది మనం మార్నింగ్ గీతలో కానీ లేకపోతే నిత్యం భాగవత సేవలో కానీ క్లాసుల్లో కొంతమంది ప్రశ్నలు అడుగుతారు కదా మనల్ని. ప్రశ్న అడిగే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన యొక్క గుర్తింపుని మనము మన మాటల ద్వారా తెలియజేస్తాం. నేను ఏంటి అనేటువంటి. కొంతమంది మాట చాలా విసిరేసినట్టు, చాలా పొగరగా, లేకపోతే చాలా కేర్లెస్గా, లేకపోతే చాలా భౌతికంగా అనిపిస్తుంది. కొంతమంది మాట అడిగే ప్రశ్న కూడా అలానే అడుగుతారు. దాన్ని బట్టి తెలిసిపోతుంది ఈ వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించాడా లేదా. ఒక వ్యక్తిని ప్రశ్న అడగాలంటే ఆ ప్రశ్నలో వినయం ఉండాలి, ఆ టోన్లో వినయం ఉండాలి, మాట్లాడే విధానంలో వినయం ఉండాలి, బాడీ లాంగ్వేజ్లో వినయం ఉండాలి. ఆ వినయం కనిపించలేదు అనుకోండి, దర్పం కనిపించింది అనుకోండి, గర్వం కనిపించింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అర్థమైపోతుంది. కొంతమంది వేసే ప్రశ్నలు అర్థమైపోతాయి. సో అందుకనే చాలా వినయంగా ఉండాలి. మనం అనుకున్నాం, మనం మామూలుగా ఇప్పుడు కూడా మనలో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, మనం అనుకున్నాం ఏం పర్వాలేదు ప్రభుజీని ఒక ప్రశ్న అడుగుతున్నాం అంతే కదా అనుకుంటాం. కానీ అడిగే ప్రశ్నతో తెలిసిపోతుంది మన స్థాయి ఏంటి అనేది. ఓకే, మన స్థాయి అంత గొప్పది కాకపోయినా ఆ గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తుల్లాగా మనం కూడా డ్రామా చేయాలిగా కొంచెం. ఈరోజు డ్రామా చేస్తే రేపు వాళ్ళలాగా మారుతాం, అవునా కదా? డ్రామా చేయాలా ప్రభుజీ? జీవితం కూడా డ్రామానే. అవును మాతాజీ, మనం అలాంటి వాళ్ళం కానప్పుడు అలాంటి వాళ్ళలాగా మారాలంటే వాళ్ళని అనుకరించాలి.
ఓకే, మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్ పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా ఏం చేశాడో అదే మనము చేయాలి. అప్పుడే మనం కూడా ఆయనలాగా అవుతాం. ప్రభుజీ అనుసరించాలి కానీ అనుకరించకూడదు అన్నారు కదా ప్రభుజీ. మొదట అనుకరించండి, తర్వాత అనుసరించండి. అదే అనుసరించడం అంటే. ఓకే ఓకే, అదే అనుసరించడం అంటే. అనుసరించడం అంటే ఇప్పుడు ఆ, ఆ, కావాలని డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఏదో అంటారు కదా, ఆ, పులి వాతలు పెట్టుకున్నట్టు పెట్టుకోకూడదు. అదే ఆయనలాగా డ్రెస్ పులిని వేసుకొని చూసి నక్క వాతలు ఆ, పెట్టుకోవద్దు. ఆ, నక్క వాతలు పెట్టుకొని నేను పులిని అని చెప్తే సరిపోదు. ఓకే, అంటే ఆయన ఎట్లా చదువుకొని కష్టపడ్డాడు, ఏం చేశాడు అవి ఆ, అనుసరించి అది చెయ్యాలి. ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి ఆయన ప్రభుజీ. సాధన ఉప్మా ఏంటి తిన్నాడు, అది ఇడ్లీ చెయ్యాలి. తిన్నాడు, పొద్దున్నే లేచి పాలు తాగాడు, నేను కూడా తాగాలి అంటే అవ్వం కదా. అవును అవును. ఆయన పొద్దున లేచి ఇడ్లీ తిన్నాడు, పాలు తాగాడు, నేను కూడా ఇడ్లీ తిన్నా, పాలు తాగిన. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, అయిపోయింది. నేను కాలేదంటే ఎట్లా కుదిరిద్ది? ఎట్లా అవుతుందో పాపం. ఆయన పొద్దున్నే లేచి ఎలా చదువుకున్నాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత సమయాన్ని కేటాయించాడు, ఏ సబ్జెక్ట్ని ఎప్పుడు కేటాయించాడు. చదివాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి ట్యూషన్ తీసుకున్నాడు, ఎవరి సలహాలు తీసుకున్నారు, ఆయన సాధన ఎలా ఉంది, ఎంత ప్రాక్టీస్ చేశాడు, ఏ విధంగా తన సమయం వృధా కాకుండా తన జీవితాన్ని గడిపాడు అని తెలుసుకొని ఆయనలాగా మనం కూడా చెయ్యాలి. అలా అంత కష్టపడాలి. సక్సెస్ అయిన వాళ్ళని ఫాలో అవ్వాలి. అప్పుడు ఏమవుద్ది, మనం కూడా సక్సెస్ అవుతాం. సో మీకు వినయం కావాలి అని అంటే, మీ మాటలో వినయం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? కొంతకాలం వినయంగా మాట్లాడాలి. మన మాటలో వినయం కనపడేలాగా ఆర్టిఫిషియల్గా అయినా సరే ఆ వినయాన్ని తీసుకురావాలి మన మాట. వస్తుందా అలా? నటిస్తే అది ఆటోమేటిక్ గా అది మనకి వచ్చేస్తుంది. బాడీకి అప్లై అవుద్ది అప్పుడు. వస్తుందా ప్రభుజీ అలా నటించగలుగుతామా? సో వస్తుంది గుణం వస్తుంది వస్తుంది. సో గుణం కూడా మారుతుంది అది అంటారా మన ప్రభుజీ? ప్రవర్తన స్లో కూడా అలా స్లోగా మారిపోతుంది. ఓకే, గుణం కూడా మారుతుందా ప్రభుజీ? 6 స్లో నెలలు స్లోగా. సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు. వీరు అవుతారు అంటారు కదా. అవును. అవును ప్రభు. అంటే అది చెడులో అయితే అవుతారు సహవాసం కానీ చేయాలి, భక్తిలో నటించకూడదు. అవ్వడం మంచి కూడా కష్టమే. అవుతారు. మరి మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా మంచి వాళ్ళలాగా అయిపోతాం. భక్తిలో కష్టం అంతకుముందు అవుతుంది. మనం అంటే హరే కృష్ణ అనేది కూడా ఒక అంటే మనం విధంగానే మనం మనం ఏ లెవెల్లో ప్రభావం చేస్తామంటే మాతాజీ, వాళ్ళలాగా మనం మారం. మంచి వాళ్ళ పక్కన ఉంటే మనలాగా వాళ్ళని మార్చేస్తాం. వాళ్ళని మారుస్తారు. ఓకే, సో అది కాబట్టి చాలా చాలా భక్తులుగా ఉండాలి. భక్తులుగా ఉండాలి అని అనుకుంటున్నాం కాబట్టి భక్తులను చూసి నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. భక్తులను చూసి ఓకే, వీళ్ళు ఇలా మాట్లాడతారా, ఓహో వీళ్ళు ఇలా గౌరవిస్తారా, ఓహో వీళ్ళు ఇంత వినయంగా మాటను ప్రదర్శిస్తారా, అడిగే ప్రశ్న. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు కదండి, ప్రశ్నలు అడగాలి. కానీ ప్రశ్నలు ఎలా అడగాలని చెప్పారు? తద్విద్ధి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన పరిప్రశ్నేన సేవయా. సేవయా ఉపదేశంతి తేజ. అంటే తత్వదర్శన. సేవా దృక్పథంతో ప్రశ్నలు అడగాలి. అవును. నేను అడిగే ప్రశ్న నీకు వస్తుందా రాదా అని పరీక్షించడం కోసం కాదు, సేవా దృక్పథం. ఇప్పుడు నేను నిన్ను ప్రశ్న అడుగుతుంటే నేను తెలుసుకోవడానికి, నీ దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర జ్ఞానం లేదు. నీ జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం నేను అడుగుతున్నాను. అడగడం వల్ల నువ్వు ఏదైతే విషయాన్ని 10 మందికి ప్రచారం చేయాలి అనుకుంటున్నావో ఆ విషయాన్ని నేను ఇంకో 10 మందికి ప్రచారం చేయగలుగుతాను అనేటువంటి ఉద్దేశంతో. ఓకే, అంతేగాని క్రాస్ క్వశ్చన్ చేయడానికి కాదు, నాకు తెలిసి నీకు తెలుసా లేదా అని అడగడం కోసం, అందుకోసం కాదు. సో ప్రశ్న అనేటువంటి దాంట్లో వినయము అనేటువంటిది అప్పుడు తెలుస్తున్నాం. వినయంగా ప్రశ్న అడగాలి. ఓకే, భక్తులుగా మారాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? భగవంతుడి యొక్క లీలలను నిరంతరం శ్రవణం చేసేటువంటి వ్యక్తి తప్పకుండా మారతాడు. ఎందుకు అనంటే భగవంతుడి లీలల్లో భక్తులు భాగం. అవునా కదా? సో ఆ భక్తులు ఏ విధంగా భగవంతుడికి సేవ చేస్తున్నారు, ఆ భక్తుల మధ్యలో సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం చూస్తే మనం కూడా వాళ్ళలా మారుతాం. అందుకని మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ, రంగారావు ప్రభు నన్ను ఒక ప్రశ్న అడిగారు, మీరు బృందావనం తీసుకెళ్ళినప్పుడు అందరూ క్రమశిక్షణగా ఎలా ఉన్నారు, మీ మాట మీద ఎలా నిలబడ్డారు, ఎలా మీరు వాళ్ళని కంట్రోల్ చేశారంటే, మనమేం కంట్రోల్ చేయనవసరంలా. అవును కదా మరి, మీరు అందరూ బృందావనం వచ్చినప్పుడు నేనేమన్నా మిమ్మల్ని వెనకాల కర్ర పట్టుకొని నిలబడ్డానా? లేదు. మిమ్మల్ని చూస్తేనే వచ్చేస్తారు. ఏం మనకి మన గ్రూపులో ఎలా క్రమశిక్షణ అనేది భయపడ్డా. చాలా బాగుంటారు ప్రభుజీ, అన్ని మంచిగా జాగ్రత్తగా చూపిస్తారు, మంచిగా తీసుకెళ్తారు. అవి ఓకే, కానీ భక్తుల మధ్యలో క్రమశిక్షణ ఎలా ఉంది అది మనం నేర్పితే వచ్చింది కాదు. అది మనము ఇలా ఉండండి అని నేను చెప్పలేదు కదా మీకు. ఓకే,
అది మీకు అది భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల ఒక భక్తుడు ఇంకొక భక్తుడితో ఎలా ఉండాలి అనేటువంటి విషయం మీద మీకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు సేవ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు సహాయపడుతూ ఓకే సో మనం అలా ఉన్నాం ఓకే అది ఆటోమేటిక్గా వచ్చింది భక్తుల సాంగత్యం ఉండడం వల్ల అది కాబట్టి భగవంతుడి లీలలు విన్నాం మనం భక్తుల్ని చూసాం ప్రచేతసుల స్టోరీ విన్నాం కదా మనం ప్రచేతసుల స్టోరీలు విన్నప్పుడు ప్రచేతసులు ఎంత సహాయ సహకారాలతోటి భగవత్ సేవ చేశారు అవును ప్రభుజీ కదా ప్రచేతసుల మధ్య ఉన్నటువంటి ఐకమత్యం కారణంగా వాళ్ళకి 10 మంది భార్యలను ఇవ్వలేదు ఆయన అది ఒక్క భార్యనే ఒక్క భార్యని అది 10 మంది భార్యలు ఇస్తే వీళ్ళలో ఐకమత్యం పోతుందేమో అనుకున్నారు భగవంతుడు అందుకని ఒక్క భార్యనే ఇచ్చారు అప్పుడు ఆ ఒక్క భార్య అందరికీ సమానమైనటువంటి సేవ చేయగలిగినటువంటి భార్యని ఇచ్చారు ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ కాకుండా ఒక తల్లి 10 మంది పిల్లలు ఉన్నా కానీ ఏ విధంగా 10 మందికి సమానమైనటువంటి ప్రేమను పంచుతుందో అలాంటి ప్రేమను పంచే విధంగా ప్రచేతసులకి ఒక భార్యని ఇచ్చారు ఓకే అది అందరి ఆడవాళ్ళకి సాధ్యం కాదు చాలా కష్టం భక్తురాలు అయితేనే చేయగలరు అందుకని ఆడవాళ్ళు ఎవరు నేను ద్రౌపది లాగా ప్రచేతసుడి భార్య లాగా నేను కూడా 10 మందిని చేసుకుంటాను ఎందుకంటే అది సాధ్యం కాదు కలియుగంలో ఒక్కరితోనే ఇబ్బంది పడుతున్నాము ఇంకా 10 మంది మగవాళ్ళు కూడా 10 మందిని చేసుకోకూడదు ఒక్కళ్ళతోటే ఇబ్బంది పడుతున్నాం అని అంటున్నారు కదా అది మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది ఓకే కాబట్టి ఆ ఐకమత్యము అనేటువంటిది సహాయ సహకారాలు అనేటువంటివి భక్తిలో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అవన్నీ కూడా శ్రీహరి లీలలు విన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది భగవత్ సేవ చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది భగవత్ సేవలోనే అవన్నీ నేర్చుకుంటాం అవన్నీ ఉంటేనే భగవత్ సేవ ఇంకా గొప్పగా చేయగలుగుతాం కదా సో ఇంకా పరీక్షణ్ మహారాజుకి చెప్పాల్సినవన్నీ చెప్పేశాను ఇప్పటి వరకు నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పేశాను ఇంకా నేను ఏం కావాలి ఇంకా నీకేం కావాలి ఇంకా నీకు నన్ను ఏం చెప్పమంటావు అంటే ఒక ఉత్తమమైనటువంటి గురువు ఎలా ఉన్నాడో చూడు ఇంకా కావాలంటే ఇంకా చెప్పడానికి సిద్ధం ఉన్నాడు 7 రోజులు ఆహారం తినకుండా నీళ్లు తాగకుండా కంటి మీద నిద్ర పట్టకుండా 24 గంటలు 7 రోజులు చెప్తూనే ఉన్నా కానీ ఇంకా చాలే కానీ వాళ్ళకి పోయి రెస్ట్ తీసుకోవాలి అలా ఇంకా శిష్యుడి యొక్క తపన బట్టే గురువు కూడా ఉంటారేమో శిష్యుల్లో ఇంకా ఇప్పుడు మనం ఉంది క్లాస్ అయిపోయిన తర్వాత కూడా సత్యవతి మాతాజీ అడుగుతూనే ఉంటది క్వశ్చన్లు మాతాజీకి చాలే మాతాజీ ఇంటికి పోండి అని అనలేకపోతున్నాం మనం అందుకనే 9 గంటలకు మూయాల్సిన క్లాసు 9:30 అయినా కానీ మాతాజీ వదిలిపెట్టారు అదే కదా ప్రమీల మాతాజీ వచ్చి ప్రభుజీ నీకు ఇంటికి పోనీరా ప్రభుజీ నీకు అన్నం తినేరా ఇంకా ప్రభుజీని పడుకోనీరా అని ప్రమీల మాతాజీ అంటే అప్పుడు సత్యవతి మాతాజీ ఆగుతారు ఎక్కడ ఆగని సుఖదేవ గోస్వామి 7 రోజులు కూర్చొని ఆయనకి చెప్పడం చాలా విశేషం చెప్పి ఇప్పుడు ఏమన్నారు ఇంకేం చెప్పాలో చెప్పు నీకు ఇంకేం చెప్పాలి ఇంకా ఏం కావాలో చెప్పు నీకు ఇంకేమన్నా అడుగుతావా నువ్వు ఇంకా చెప్పనా నేను అని అడుగుతున్నాను అది రేపు ఇంకేం అది ఉత్తమ భక్తుడు ఉత్తమ శిష్యుడు ఉత్తమ గురువుకి ఉండాల్సినటువంటి లక్షణం ఓకే ఉత్తమ శిష్యుడు ఎవరండి ఉత్తమ గురువు ఎవరు ఎందుకు పరీక్షణ్ మహారాజు ఉత్తమ శిష్యుడు అయ్యాడు ఆయన శ్రవణం చేశాడు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మనం చదువుకుంటున్నటువంటి భాగవతం మొత్తం కూడా వినే విధంగా ఆయన ప్రశ్నలు వేశాడు ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ కృష్ణ కథే బయటకు వస్తుంది ఆన్సర్ గా అందుకని ఆయన ఉత్తమ శిష్యుడు అయ్యాడు మరి ఉత్తమ గురువు సుఖదేవ గోస్వామి ఎందుకు అయ్యాడు ఉత్తమ గురువు సుఖదేవ గోస్వామి ఎందుకు అయ్యారు అని అంటే మనోకల్పనలు యాడ్ చేయకుండా నేను నా గురువు నుంచి పలానది విని నీకు చెప్తున్నాను అని చెప్పాను నేను ఇలా అనుకుంటున్నాను అలా అనుకుంటున్నాను అని చెప్పలేదు అది రెండవది శిష్యుడు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా విసుక్కోకుండా ప్రశంసించి మరీ సమాధానం చెప్పారు మూడవది శిష్యుడిలో పూర్తి జిజ్ఞాస తీరిందా లేదా అనే అంతవరకు చెప్తూనే ఉన్నాడు అడుగుతున్నారు మళ్ళీ ఇంకేమన్నా కావాలా ఆయనకు కూడా ఆనందంగా ఉంది శిష్యుడు అడిగే ప్రశ్నలకి ఎంతో ఆనందంగా ఉంది ఇంకా చెప్పాలి అందుకనే ఆయన ఉత్తమమైనటువంటి గురువు అయ్యాడు సుఖదేవ
ఓకే, సో ఈ అధ్యాయం ఇంతటితో ముగుస్తుంది. ఇంకా 6వ అధ్యాయం పరీక్షిత్ మహారాజు పరమపదమును పొందుట. ఓకే, ఈ అధ్యాయంతో ఆయన తక్షకుడు కాటు వేయడం, భగవంతుడి ధామానికి వెళ్ళిపోవడము అనేటువంటిది 6వ అధ్యాయంలో మనం రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా హరే కృష్ణ. మా